తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా గ్లామర్, ఊహించని సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ ఇప్పుడు మరో భారీ వ్యూహానికి తెరలేపినట్టు తెలుస్తోంది. సీఎం విజయ్ తాను పోటీ చేసి గెలిచిన 2 స్థానాల్లో ఒకటైన తిరుచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలి అనే పట్టుదలతో ఉన్న టీవీకే ఇక్కడ ఊహించని విధంగా ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ ను బరిలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తమిళ మీడియా కోడైకూస్తోంది. విజయ్ రాజకీయ ప్రస్థానానికి, ఆయన సిద్ధాంతాలకు రాఘవ లారెన్స్ ఎప్పుడూ వ్యతిరేకి కాదు. గత ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించినప్పుడు లారెన్స్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాటోగ్రఫీ మరియు ఫిల్మ్ టెక్నాలజీ శాఖను యువనేత రాజామోహన్ కు అప్పగించడంపై నటుడు విశాల్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. సినీ పరిశ్రమతో 30 ఏళ్ల అనుబంధం ఉన్న విజయ్ స్వయంగా ఈ శాఖను చూసుకుంటే లోకల్ బాడీ ట్యాక్స్ రద్దు, ప్రభుత్వ టికెటింగ్, చిన్న చిత్రాలకు సబ్సిడీలు వంటి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని విశాల్ అభిప్రాయపడ్డారు. అయితే విశాల్ వ్యాఖ్యలకు రాఘవ లారెన్స్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ ఎంతో ఆలోచించి జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, అనుభవం లేదు అనే కారణంతో ఎవరినీ ముందస్తుగా అంచనా వేయకూడదని హితో పలికారు. కొత్త మంత్రి రాజ్మోహన్ తన పనితీరును నిరూపించుకోవడానికి సినీ పరిశ్రమ కొంత సమయం ఇవ్వాలని కోరుతూ విజయ్ నిర్ణయానికి లారెన్స్ పూర్తి మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో పార్టీ ఉనికిని మరింత సుస్థిరం చేసుకోవడానికి, ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉన్న బలమైన వ్యక్తులను ఎంపిక చేయాలని టీవీకే అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా వికలాంగులకు మరియు పేద విద్యార్థులకు సహాయం చేస్తూ తమిళనాడు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాఘవ లారెన్స్ పేరు తెరపైకొచ్చింది. లారెన్స్ లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని తిరుచి తూర్పు బరిలో నిలిపితే పార్టీ విజయం నల్లేరుపై నడకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా గతంలో ఈ స్థానం నుంచి స్టార్ హీరోయిన్ త్రిష పోటీ చేయబోతుందనే ప్రచారం విస్తృతంగా సాగినప్పటికీ అవన్నీ కేవలం పుకార్లే అని తేలిపోయింది. త్రిషకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే ఆలోచన లేదని స్పష్టమైంది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగ ప్రవేశంపై తన గురువు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఇప్పటికే ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ ఇచ్చే సలహాలు, సూచనల ఆధారంగానే లారెన్స్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ టీవీకే పార్టీ తరపున అధికారికంగా తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పిలుపు వస్తే లారెన్స్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశం ప్రస్తుతం కోలీవుడ్తో పాటు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఉప ఎన్నిక ద్వారా రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.